ఇక సర్కస్ రాములో ఎన్టీ రామారావు గారితో మీరు కో డైరెక్టర్గా ఉన్నారండి అక్కడ? నేను అసోసియేట్ డైరెక్టర్. అసోసియేట్ డైరెక్టర్. ఏమన్నా అంటే ఎన్టీ రామారావు గారితో అనుభవాలు ఉన్నాయి సార్? ఏమన్నా 3-4 అనుభవాలు ఉన్నాయి సార్. ఆయన అందరినీ గౌరవిస్తాడు సార్. అందరినీ గారు అని పిలుస్తారు. గారు గారే నరసింహారావు గారు, బాయ్ గారు కొంచెం మంచిగా తీసుకురండి అంటాడు. ఒకరోజు బసవతారకం గారు షూటింగ్కి వచ్చారు. ఆవిడ కుర్చీలో కూర్చున్నారు. ఆవిడ బిందులో నీళ్లు, చిన్న బిందులో రామారావు గారి కోసం పక్కన పెట్టున్నాయి. రామారావు గారు షార్ట్ అయిపోయిన తర్వాత తారకం గారు మాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. నేను మా దుర్గా నాగేశ్వర గారిని అడిగాను, సార్ బసవతారకం గారు వైఫే కదా రామారావు గారికి, ఏంటి అలా మాట్లాడతా, ఆవిడే వైఫ్, ఇంకేవిడ వైఫ్ ఉన్నారు అంటే కొద్దిగా వింతగా. ఇప్పుడు అంటే కాదండి, గారు అని పిలుస్తున్నాడు ఏంటండి ఆయన? అందరినీ గారు అని పిలవడం అలవాటు కదా ఆయనకి. నువ్వు విన్నావు కదా, నేను కూడా నరసింహారావు గారు అని పిలుస్తాడు నన్ను. సరే సార్, భార్యని కొడుకుల్ని వీళ్ళందరినీ కూడా గారు లేడు సార్, ఆయన అలవాటు అంతే. హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు ఇలాగే పిలుస్తాడు ఆయన అని. నాకు అసలు నవ్వు వచ్చింది. అంటే ఇప్పుడు జనరల్గా వస్తే ఏమైట్రా అలా అంటే భార్యని పోనీ పేరు పెట్టి బసవతారకం అని పిలవచ్చు, అలా కాదండి, గారు అని యాక్ట్ చేస్తాడు ఆయన. ఇదొక చక్కని అనుభవం అండి. రెండో అనుభవం అండి, సర్కస్ రాముడు షూటింగ్ కోసం మేము ఊటీ వెళ్తున్నామండి. ఊటీ వెళ్ళినప్పుడు గురువుగారు ప్రపోజల్ ఏం పెట్టాడంటే, ఊటీ వెళ్తాం ఎలాగానో, మనం ఏనుగు మీద సీన్స్ ఉన్నాయి కదా మనకి, తలకోన కింద, తలకోన కదా అదేంటిది, మన మధుబలై ఫారెస్ట్లో తీసేసి పైకి వెళ్ళిపోతే బాగుంటుంది అని, ఫారెస్ట్లో కింద ఉన్న ఫారెస్ట్లో తీసి పైకి వెళ్ళిపోదాం అని చెప్పి ఊటీ కింద ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ని అనుకున్నాడండి ఆయన. రామారావు గారితో చెప్పారు, అలాగే బ్రదర్ మేము ఎన్నింటికి ఉండాలి, మీరు మార్నింగ్ అక్కడ ఎగ్జాక్ట్లీ 9 ఉంటే చాలు సార్. ఓకే, అక్కడ అకామిడేషన్ ఇచ్చేవారు వాళ్ళకి, ఎన్టీ రామారావు అందరికీ అకామిడేషన్ ఇస్తారండి. ఎందుకు ఇవ్వరండి, అందరం అకామిడేషనే. మేమండి సర్కస్ రాముడు ఇక్కడ బెంగళూరు ప్యాలెస్లో తీసాం కొంత భాగం మేమండి. మరి అశోక్ హోటల్లో ఉండివాడు ఆయనండి, బెంగళూరులో పెద్ద అశోక హోటల్, అప్పటికే పెద్దది అశోక హోటల్, అక్కడ ఉండివాడు అండి ఆయన. సో రామారావు గారు వచ్చే టైం అయింది, మేమంతా కెమెరా రెడీ చేసి పెట్టుకున్నాం. ఆయన కారులో బయలుదేరాడు రాత్రి మద్రాసు నుంచి, చెన్నై నుంచి, సారీ కోయంబత్తూరులో ఫ్లైట్ దిగి వస్తున్నాడు. ఓకే అండి. ఆ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవగానే గురుగారు లేచి నిలబడ్డారు, అందరూ మేము నిలబడ్డాం. ప్రొడక్షన్ మేనేజరు ఆయన నిలబడ్డారు. నిలబడితే రామారావు గారు దిగుతున్నారు. సార్ మీరు దిగొద్దు సార్ అన్నాడు. అదేంటండి షూటింగ్ లేదా ఇక్కడ అన్నారు ఆయన. గురువుగారు, ఏం నారాయణరావు గారు షూటింగ్ లేదా? షూటింగ్ ఉంది సార్, మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళి రెడీ అయిపోయి మేకప్ వేసుకుని వచ్చేయండి సార్ మీరు, ఇదిగా ప్రొడక్షన్ మేనేజర్ ఆయన తీసుకెళ్తారు కోటేశ్వరరావు గారు అన్నాడు. ఎన్ని రోజులు షూటింగ్ మనకి ఇక్కడ అని అడిగాడండి. లేదంటే 5 గంటలకు ప్యాకప్ చేసుకుని మనం 6 o'clock వీఆర్ షిఫ్టింగ్ టు ఊటీ సార్. ఆ మాత్రం దానికి నేను గెస్ట్ హౌస్కి వెళ్ళి స్నానం చేసి రావాలా? అది కాదు సార్, స్నానం అది చేయాలి కదండి మీరు, అది ఆ చెరువు సరిపోదా మీరు స్నానం చేయడానికి? మేకప్ వేసుకోవడానికి ఆ చెట్టు నీడ సరిపోదా మాకు? ఒరే కాస్ట్యూమ్ ఎవరు, టవల్ తీసుకురండి అని ఆ టవల్ కట్టుకుని అక్కడే స్నానం చేశాడు సార్. అక్కడే అది మేకప్ అక్కడే వేసుకున్నాడు సార్. నో క్యారవాన్స్ అండి ఆ రోజుల్లో లేవు. క్యారవాన్స్ ఉన్నా కూడా ఆయన వాడేవాడు కాదు. నో క్యారవాన్స్. మేకప్ వేసుకుని షూటింగ్కి వచ్చాడు. మేము అందరూ ఆశ్చర్యపోయామని. ఆయన ఎలక్షన్కి వెళ్ళినప్పుడు, ప్రోపకాండ్కి వెళ్ళినప్పుడు రోడ్లు సైడ్ స్నానాలు చేశారని పేపర్లో రాశానండి. మేము ఆశ్చర్యపోలేదు. ఎందుకు ఆశ్చర్యపోలేదంటే మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి. ఇది ఒక అత్యద్భుతమైనటువంటి అనుభవం అండి ఆయనతో. అలాగే ఇంకొకసారి సర్కస్ రాముడులో గురువు గారు బెంగళూరులో నా బ్యానర్లో మా దుర్గా నాగేశ్వరరావు గారికి ఒక అవకాశం ఇస్తున్నాను దర్శకుడిగా, రేలింగ్ గారికి ఒక అవకాశం ఇస్తున్నాను, నేను డైరెక్టర్ అవ్వకముందండి ఓకే అని రాశారు. ఆయన పొద్దున్నే పేపర్ చదివి అలవాటు రామారావు గారికి. హోటల్లో ఉన్నా మద్రాసులో ఉన్నా ఇవన్నీ మేకప్ వేసుకుంటారు, పేపర్ చదివి అలవాటు. పేపర్ చదివితే చూశాడు న్యూస్. సెట్కి వచ్చాడు. నాగేశ్వర గారు రండి, కంగ్రాట్స్, గురువు గారు మిమ్మల్ని దర్శకుడు చేస్తారట ఆయన బ్యానర్ మీద, ఆల్ ది బెస్ట్ అండి. ఎక్కడ రేలింగ్ నరసింహారావు గారు అన్నాడు.
ఓకే. నేను ఫైల్స్ చదువుతున్నాను. ఎక్కడ రేలంగి నరసింహారావు గారు అనేటికి దుర్గానాగేశ్వరరావు గారు నన్ను, సార్ రేలంగి గారు, రామారావు గారు పిలుస్తున్నారు. నాకు వచ్చి రామారావు గారు పిలుస్తారేంటి, ఎలా దుబ్బులు పెట్టడానికే చేయడానికే రామారావు గారు నన్నేంటి పిలవడం అని నేను గప్ప వచ్చి, సార్ నమస్తే సార్, ఏంటి సార్ పిలిచారంట అన్నాను. గురువుకి శిష్యుడు, శిష్యుడికి గురువు, ఇలా స్టార్ట్ చేశాడు సార్ ఆయన. గురువుకి శిష్యుడు, శిష్యుడికి గురువు పగ్గరామాలు పెట్టే రోజుల్లో మీ గురువు మిమ్మల్ని దర్శకుడు చేయడానికి సంకల్పించి అవకాశం ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ అండి. అవకాశాన్ని బాగా ఉపయోగించుకుని మీరు బాగా నిలబడి ఆయన పేరు ప్రతిష్టలు నిలబెట్టండి. ఏమంటే పేరు ప్రతిష్టలు తీసుకురండి ఆయనకి. జీవితాంతం ఆయన్ని మర్చిపోవద్దు. మీ సినిమాకి నేను వచ్చి ఫస్ట్ కొబ్బరికాయ కొడతాను. ఆల్ ది బెస్ట్ అన్నాడు. అంతే వచ్చి కొట్టాడు ఆయన. మీరేమో ఇంకోటి అనుకున్నారు, ఏదన్నా పొరపాటు చేస్తాడేమో ఇలాగా అని. అవునండి, ఇలాగ ఉంటాయండి ఆయనతో. ఇంకా ఆయన అంటే ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి సార్ ఆయన మీ దగ్గర షూటింగ్ లో? అక్కడ వంట అది పెద్ద నేను అబ్జర్వ్ చేసేవాడిని కాదు. అంటే అక్కడ తయారు చేసుకుని అది ఎక్కడి నుంచి ఆయన సొంత వంట మనిషి అటు తెప్పించుకున్నారా లేదంటే? నాకు అసలు ఐడియా లేదు. నాగేశ్వరరావు గారికి అయితే మేము వంట మనిషిని పెట్టుకెళ్ళేవాళ్ళు. వంట మనుషులను పెట్టుకెళ్లేవాళ్ళం. అంటే ఆయన వంట మనుషులు కాదు, కంపెనీ తరఫునే వంట మనుషులు పెట్టుకెళ్లేవాళ్ళం. ఆయనకి సెపరేట్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఇప్పుడు అందరం వాడేస్తున్నాం, కానీ అప్పట్లో వాడేవారు కాదు. గానుగు నూనె ఇవన్నీ వాడుతూ సన్ఫ్లవర్ ఆయిల్ కొంతమందే వాడేవారు, కొంచెం కాస్ట్లీ అని. అప్పుడు నాగేశ్వరరావు గారికి ఆ సన్ఫ్లవర్ ఆయిల్ తోటి కొలెస్ట్రాల్ ఉండదని వండించేవాళ్ళు నాగేశ్వరరావు గారికి. రామారావు గారి విషయం నాకు తెలిసేది కాదు. ఎప్పుడైనా ఎన్టీ రామారావు గారు కోపడిన సందర్భాలు లేకపోతే విసుక్కున్న సందర్భాలు షార్ట్ ఎన్నిసార్లు ఓకే ఏంటి రిపీట్? అదేమి లేదండి, ఎప్పుడు కూడా లేదండి, అదేమి లేదు. అంటే డైలాగు రాకపోవడం కానీ లేకపోతే అసలు అది క్వశ్చనే లేదండి. కోడైరెక్టర్ని పిలుస్తాడు, డైలాగ్ ఏంటి చదవండి ఒకసారి, నెక్స్ట్ చదవండి, ఓకే డన్, అంతే. దాని అర్థమైపోయింది, కాన్సెప్ట్ అర్థమైపోయింది. ఈయనకి కానీ ఎస్వీఆర్ గారు కానీ అంతే కూడా పనిచేశాను ఎస్వీఆర్ గారితో. ఎస్వి రంగారావు గారి దగ్గర కూడా అదే సంసారం సాగర్ అండి, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను కానీ సంసారం సాగర్ లో కాబోలి క్యారెక్టర్ ఆయనే. అవునండి. సో వీళ్ళు గొప్ప మెమరీ పవర్ అండి. డైలాగ్ ఒకసారి 4 సార్లు చదవమంటారు, టక్ అంతే. అంతే టేకులు తీసుకోవడం కానీ చేయడం కానీ ఏం ఉండవండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎక్సర్సైజ్ చేసేవారు సార్? అంటే ఇప్పుడు అంటే 6 ప్యాక్ అని ప్రభాస్ వీళ్ళందరూ రామచంద్ర అట్లాంటివి ఏమి లేవు అనుకుంటాను. ఎందుకంటే మేము బ్యాకప్ వేసుకుని సెట్కి వచ్చిన తర్వాతే మాకు పరిచయాలు తప్పించండి. ఆయన ఇంటి దగ్గర సంగతులు మిగిలిన మాకు తెలిసే కాదు, రామారావు గారి మాకు తెలిసే కాదు. పక్కన వాళ్ళతో అంటే షూటింగ్ గ్యాప్ లో పక్కన వాళ్ళతో మాట్లాడేవారండి ఏమన్నా? పెద్దగా ఏం మాట్లాడు సార్, సైలెంట్ గా కూర్చుని అట్లాగా కళ్ళు ఇదిగో చూడండి, కాళ్ళు చూడండి, కాళ్ళు ఊపుతున్నాడు అంటే ఆయన కొంచెం రెస్ట్ లో ఉన్నట్లు లెక్క. సార్ షార్ట్ రెడీ, ఓకే కాళ్ళు ఆపుతుంటే ఈ అలవాటు ఉండేదానికి. అదే